నా బొచ్చు తెలుసు నీకు. అశోక్ నగర్లో ఉండవంటే ఎన్నో అటెంప్ట్ రా? సెకండ్ అటెంప్ట్. నాది 5. ఇంకొక్కటి ఉంది అంతే. నువ్వు వచ్చే వరకు ఈ రూమ్లో నేను ఒక్కడనే ఉన్నా. ఒక్కడనే ఉంటే ఎలా ఉంటుంది తెలుసా నీకు? పొద్దున్న లేస్తే క్లాసులో ఎగ్జామ్లు క్వాలిఫై అయిపోయి ఏదో పీకేస్తామని మంచి హై ఉంటుంది. రాత్రి అయితే చాలు, నీ అమ్మ ఇదో జీవితం అరా అనిపిస్తుంది. ఆ బాధలో ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. ఇన్స్టిట్యూట్ స్టడీయాలు మాక్ టెస్ట్ ఎగ్జామ్ ఫెయిల్. ఒకసారి, 2 సార్లు, పోనీ 3 సార్లు. అప్పటి వరకు బానే ఉంటది. దాని తర్వాత మొదలవుద్ది ఈ అమ్మ జీవితం. ఈ గోల్లో పడి ఓ మంచి ఫుడ్ తినలేకపోయాం, ఓ మంచి సినిమా చూడలేకపోయాం, ఓ ఫ్రెండ్ని కలలేకపోయాం, ఆఖరికి ఈ అమ్మ పండగ కూడా ఇంటికి వెళ్ళలేకపోయాం. ఇదేం బతుకురా అనిపిస్తుందిరా. రాత్రి అయితే చాలు ఒంటరితనం. ఎంత ఒంటరితనం అంటే నా గుండె చెప్పు నాకే వినిపిస్తుందిరా. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తేనే భయం మొదలవుతుంది. సక్సెస్ అయిన వాడి గురించి న్యూస్ పేపర్లోనో సోషల్ మీడియాలోనో చూస్తూనే ఉంటావు. అది 1%. కానీ మనలో అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళ గురించి ఎవ్వడూ మాట్లాడు. పైగా చేతగాని వాడిని చూసినట్టు చూస్తారు అందరూ. ఒక స్టేజ్ వచ్చేసరికి ఫస్ట్ మనల్ని మనం నమ్మడం మానేస్తాం, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా. ఒంటరిగా ఉంటే తోడు కావాలనిపిస్తుంది. అందుకే మందేసేది. తాగితే ఏదో ఒక రోజు పోతానేమో, కానీ తాగకుండా ఉంటే అదే రోజు పోతానేమో అని భయం.